తిరుమల వెళ్లే భక్తులకు ముఖ్యమైన సమాచారం. వేసవి సెలవులు ప్రారంభమయ్యాయి. దీంతో తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలోని తిరుమలలో భక్తుల రద్దీ రోజురోజుకూ పెరుగుతోంది. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవులు రావడంతో తల్లిదండ్రులు తమ పిల్లలతో కలిసి శ్రీవారి దర్శనానికి పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఈ పెరుగుతున్న రద్దీని దృష్టిలో పెట్టుకుని టీటీడీ కీలక నిర్ణయాలపై ఆలోచన ప్రారంభించింది. సామాన్య భక్తులకు త్వరగా దర్శనం కల్పించాలనే ఉద్దేశంతో కొత్త విధానాన్ని అమలు చేసే దిశగా అధికారులు అడుగులు వేస్తున్నారు. వేసవి 3 నెలల పాటు వీఐపీ బ్రేక్ దర్శనాలను తాత్కాలికంగా రద్దు చేయాలని పరిశీలిస్తున్నారు. అలాగే మే 1 నుంచి స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్ల జారీని కూడా నిలిపివేయాలని భావిస్తున్నారు. ప్రస్తుతం టోకెన్ దర్శనానికి భక్తులు సుమారు 20 నుంచి 24 గంటల వరకు వేచి ఉండాల్సి వస్తోంది. కానీ ఈ మార్పులు అమల్లోకి వస్తే సామాన్య భక్తులు కేవలం 8 నుంచి 12 గంటల్లోనే దర్శనం పూర్తి చేసుకునే అవకాశముంటుంది. రోజుకు సుమారు 80,000 మంది భక్తులకు దర్శనం కల్పించవచ్చని టీటీడీ అంచనా వేస్తోంది. ప్రత్యేకంగా వీఐపీ దర్శనాలకు కేటాయించే 2 నుంచి 3 గంటల సమయాన్ని సామాన్య భక్తుల కోసం వినియోగిస్తే అదనంగా మరో 15,000 మందికి దర్శనం అవకాశం కల్పించవచ్చు. ఇక అన్ని రకాల ప్రత్యేక దర్శనాల బదులుగా ఒకే విధమైన సాధారణ దర్శనం అమలు చేస్తే క్యూలైన్లలో వేచి ఉండే సమయం గణనీయంగా తగ్గుతుంది, దర్శనం వేగం కూడా పెరుగుతుంది. గత అనుభవాలను పరిశీలిస్తే మే, జూన్, జూలై నెలల్లో ప్రతి నెలా సుమారు 23 లక్షల మంది భక్తులు తిరుమలను సందర్శిస్తున్నారు. ఈ ఏడాది కూడా అదే స్థాయిలో రద్దీ ఉండే అవకాశమున్నందున టీటీడీ ముందస్తు చర్యలు తీసుకుంటోంది. సామాన్య భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం కల్పించడం ఇదే ఈ